ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అన్నిటికీ రూపాన్ని ఆపాదించి చూడాలని అనుకుంటూ పోతూ ఉన్నావు. ఆ దిశలో నిన్ను నువ్వే మరిచిపోయావు. ఆత్మకి ఆకారాన్ని ఆశిస్తున్నావు. ఆత్మను ఎవరు ఎలా తెలుసుకోవడం? ఈ మొద్దు శరీరము తెలియగలదా? కుదురులేని మనస్సు తెలియగలదా? నేను నేను అంటూనే ఉంటావు, నాకు తెలియదంటావు. నీవే ఆత్మయే ఉంటూ ఊరక ఉండు అని భగవాన్ చెప్తున్నారు. వ్యవహారంలో అందరూ కర్మలు చేయక తప్పదు. కర్మలు చేయడానికి ఈ నామరూపాలు తప్పదు. ఎందుకంటే కర్మలు అనుభవించడానికి నామరూపాలు కావాలి. ఈ కర్మలు అనేటువంటివి ఒక పెద్ద అడవి లాంటిది. ఈ దుఃఖమంతా ఈ నామరూపాల్లోనే ఉంది. ఈ సంతోషమైన నామరూపాల్లోనే ఉంది. ఈ రాగద్వేషాలు నామరూపాల్లోనే ఉన్నాయి. ద్వంద్వాలు నామరూపాల్లోనే ఉన్నాయి. మనం ఎంతసేపు వీటినే చూస్తూ ఉన్నాము, కానీ లోపల ఉన్న ఆ సత్య వస్తువుని చూడలేకపోతున్నాము. ఒక రూపం మీద కోపం వస్తే ఇంకొక రూపాన్ని పట్టుకుంటున్నాము. అలా రూపాల మధ్య తిరుగుతూ చివరకు ఏదో ఒక రూపాన్ని పట్టుకొని చనిపోతున్నాము. రూపాలు పట్టుకొని ఏడుస్తూ చనిపోయే వానికి మరలా రూపం రాక ఏమవుతుంది అక్కడ? అదే పునర్జన్మ అంటున్నారు. అన్నింటికీ రూపాన్ని ఆపాదిస్తున్నావు కాబట్టి నిన్ను నీవు అక్కడ మర్చిపోతున్నావు. ఈ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. దేహబుద్ధి ఉంది కాబట్టి ప్రతిదీ దేహ దృష్టితో చూస్తున్నాము. అంటే వాడు గొప్పవాడు, వీడు తక్కువవాడు అనే వేరు బుద్ధి వస్తూ ఉంది. ఈ వేరు బుద్ధి తగ్గిపోతే కానీ మనకు అక్కడ దృశ్యం కూడా తగ్గిపోదు. కాబట్టి వేరు బుద్ధి తగ్గిపోతే దృశ్యం కూడా తగ్గిపోతుంది. ఈ దృశ్యం ఎప్పుడైతే వారించబడుతుందో అక్కడ చిత్తం అంటే మనస్సు ఆత్మవైపుకి ప్రయాణం అవుతుంది. మనస్సుని పరిశీలించు, దాని చేష్టలు గమనించు, దాని మూలంలోకి అది వెళ్ళిపోతుంది. ఆత్మ నీవే ఉన్నావు అని మహావాక్యాలు ఎప్పుడూ చెప్తున్నాయి. ఆ చెప్పడం దేనికని ప్రశ్నిస్తే ఆత్మ నీవే ఉన్న మాట నిజమే, కానీ అది నేను అని నీవు అక్కడ అనుకోవటం లేదు. దేహమే నేను, మనస్సే నేను, ఇంద్రియాలే నేను, సుఖ దుఃఖాలు పొందేది నేను, పుట్టిన వాడిని నేను, మరణించే వాడిని నేను అని నీవు అనుకుంటూ ఉన్నావు. అటువంటి బుద్ధి నీకు ఉంది కాబట్టి దానిని తొలగించడానికి అలా చెప్పారు. లేకపోతే ఆ మాట చెప్పవలసిన అక్కడ పనే లేదు. నీ తప్పుడు ఆలోచనలో నుంచి తప్పించడానికి అలా చెప్పవలసి వచ్చింది. నిత్యాన్ని అంటే ఆత్మని పట్టుకోలేకపోతున్నావు కాబట్టి అనిత్యాన్ని అక్కడ సత్యము అనుకుంటున్నావు. ఏదో ఒక వస్తువును సంపాదించినట్లు ఆత్మను కూడా సంపాదించాలని అనుకుంటున్నావు. బయట ఉంటే సంపాదించవచ్చు, కానీ అది బయట లేదు. అది నీలోనే ఉంది. అది నీ స్వరూపమై ఉంది. ఈ జడమైన దేహము ఆత్మను తెలుసుకొనగలదా? ఈ కుదురులేని మనస్సు ఆత్మను తెలుసుకొనగలదా? దేహ భావనతో ఆత్మజ్ఞానం పొందటం అంటే మొసలిని నమ్మి నదిని దాటడం వంటిది లాగా ఉంటుంది. నన్ను ఎంతో పొగుడుతున్నారు, ఎంతోమంది ఈ సన్మానాలు చేస్తున్నారు అనుకునే ఎందుకు పనికిరాని ఈ మనస్సుని హృదయంలోకి పీల్చుకోవడం ఎందుకు? దానివల్ల అహంకారం పెరుగుతూ పోతూ ఉంటుంది. రూపబుద్ధి నామబుద్ధి మీద మనస్సు ఆధారపడితే దానికి మనము ఆహారము సమకూర్చినట్లు అవుతుంది.
సాధనా గమ్యం వచ్చేసి మనోనాశనానికే. ఎవరికైతే తనను తాను పోగొట్టుకుంటారో వారికి ఆ సత్య వస్తువు దొరుకుతుంది. నిజము నీకు తెలిసే వరకు నిజము మీద ఆధారపడినవన్నీ కూడా అక్కడ నీకు నిజమని అనిపిస్తుంది. ప్రతిదానికి నేను నేను అంటున్నావు. నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, కానీ నాకు తెలియదంటావు. ఈ నేను అనే అహంకారం వస్తూ పోతూ ఉంటుంది. అది తాత్కాలికమైనది. అసలైన ఆత్మ శాశ్వతం. నిజానికి నువ్వు ఆత్మవే. ఈ అహంకారాన్ని నేను అనే తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాత్మ్యం చెందుతున్నావు. అహంకారం అంటూ లేమీ లేదు అసలు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. అజ్ఞానం అహంకారానికి సంబంధించినది. ఈ ప్రాపంచిక జీవితం కోసం అజ్ఞానం అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. ఆత్మ గురించి మరపు అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అలాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అజ్ఞానం ఉండగలదా? ఏ ఆలోచనలు లేక ఊరక ఉండు. అప్పుడు అనుగ్రహము చేత అక్కడ ఆత్మ తెలియబడుతుంది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే. ఆత్మగా ఉనికే అంటే నీ ఉనికే. ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా. కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవ్వరు కూడా అక్కడ అనలేరు కదా. అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు. అలాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలని అనుకుంటావు. ఈ చిక్కంతా ఇదే అన్నమాట. ఎప్పుడూ ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవడం వల్లనే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు. ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము. ఆత్మని తెలుసుకోవాల్సింది ఎవరు? ఈ జడమైన పదార్థం శరీరం తెలుసుకుంటుందా? ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటావు, ఆలోచిస్తావు, కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు. ఇందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే ఈ శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్పడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెట్టండి గురువుగారు. అన్నిటికీ రూపాన్ని ఆపాదించి చూడాలనుకుంటూ పోతున్నావు. ఎందుకమ్మా? ఎందుకని? ఎందుకంటే రూపాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి దాంతోపాటు రూపాలు ఉంటే ఉన్నాయి. నీవెందుకు రూపం వెంట వెళ్తున్నావు? అంటే ఈ దేహాత్మ బుద్ధితో గురువుగారు, దేహాత్మ బుద్ధితో కలిసి ఉండడం వల్ల ఆ రూపం వెంట నామం వెంట వెళ్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నీవు దేహం అనుకోవటం వల్ల ఇప్పుడు దేహం కనపడాల నిద్రలో అనుకోవటం లేదు. అవును గురుగారు. ఈ జాగ్రత్తావస్థలో స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది. ఇలాగే ఇతరులు కనపడుతున్నారు. నేను దేహం అనుకోవటం వల్ల. అంటే దీన్నే ఆదిశంకరులు దేహాత్మ బుద్ధి అన్నారు. దేహమే ఆత్మ, ఆత్మే దేహము. ఆత్మ బుద్ధి అంటే నీవు ఆత్మగా ఉన్నప్పటికీ దేహమే ఆత్మ అంటే దేహమే నేను అటువంటి తప్పుడు ఆకారంతో కూడుకొని ఉన్నావు కాబట్టి మొదలు పెట్టారు ఇక్కడ గురుగారు. కాబట్టి నీవు దేహం కాబట్టి ఇతర దేహాలను చూస్తావు, అంటే ఆకారం.
నీవు నిద్రపోతున్నప్పుడు ఏ ఆకారము నీకు కనపడదు. ఉమ్, ఎందుకు? దేహాత్మ బుద్ధి అక్కడ లేదు, అక్కడ జరుగుతుంది. లేదు. ఉమ్, అది కారణం. ఆ గురుగారు. రెండో సెంటెన్స్ చూడు. ఆ దిశలో నిన్ను నువ్వే మర్చిపోయావు, ఒక్క ఆత్మకి. నిమిషం. ఆ గురుగారు. నీవు నీవుగా నిలిచి ఉండక అంటే ఆత్మగానే ఉన్నావు. దేహాత్మ బుద్ధి జనించినప్పుడు నీకు మూలము తెలియటం లేదు. దీన్ని ఎలా తీసుకోవాలి? దేహాత్మ బుద్ధి జనించడం ఏమిటి, ఆత్మని నీవు మరవటం ఏమిటి? రెండు ఏకకాలంలో జరుగుతాయి అమ్మా. ఆ గురుగారు. ఇక్కడ నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ, అహం స్ఫురణ, అది ఆత్మే. అది అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడైతే నీవు ఒక పరిమితమైన ఆకారములతోటి, దేహాదులతోటి నీ ఉనికిని ఏర్పరచుకున్నావో ఏమైంది? నిన్ను నీవు మర్చావన్నారు. అక్కడ పాయింట్ అది. నిన్ను నీవు మర్చావంటే ఆత్మగా మరణం కాదు, దేహాత్మ బుద్ధితో ఆత్మది నీకుండా ఉండవని. మరవటం అంటే గతంలో చెప్పినట్టు ఈ అహంకారానికి ఒకప్పుడు ఆత్మ తెలుసుంటే మర్చిపోయావు అనుకోవచ్చు. అది కాదు ఇక్కడ. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మ వేను అని చెప్పదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? స్థూలమైన దేహముతోటి నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు ఏమంటారు? దేహాత్మ బుద్ధి అయింది. దేహమే ఆత్మగా, నీ సహజత్వంగా, నీ ధర్మంగా నీవు భావిస్తున్నావు ఇక్కడ. అందుకని ఆకారంతో అవును, నా ఉనికిని దేహానికి అంటగట్టాను. ఇక్కడ ఆత్మని మరవటం అనే దానికంటే ఈ దేహము నీవేమో చూడటం తేలిక. ఆత్మకి మరుపు లేదమ్మా. ఆ మాట కూడా అన్నారు మహర్షి. ఆత్మస్థితిలో లేదా ఆత్మకి దేర్ ఈజ్ నో ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోయే ప్రసక్తి లేదు. దాని అర్థం ఏంటి? కాసేపు ఆత్మగా ఉండి కాసేపు అనాత్మగా ఉంటాం అని కుదరదు. కాబట్టి ఆత్మని మరవటం అనేది అయ్యే పని కాదు. ఆ మాట మరి ఎందుకు అంటున్నారు? నీవు ఆత్మవై ఉంటూ ఇదిగో దేహాత్మ బుద్ధి అంటే ఒక తలంపు, ఒక ఆలోచన వచ్చింది, నువ్వు ఆత్మవై ఉంటుంది, అందుకని నువ్వు మరిచావన్నారు. వ్యక్తిత్వంతో మరవటం కాదు. జీవుడికి ఎప్పుడూ ఆత్మ తెలియదు. సర్పరజ్జు భయ భ్రాంతిలో కూడా పావుకు తాడు తెలియదు. తాడు అని నీవు చూడక పాము భయం కలిగినట్లుగా ఒక భ్రమ. ఇది కూడా దేహాత్మ బుద్ధి అనేది భ్రమ జనితము అని చెప్ప. అందుకని విచారం. సో తర్వాత సెంటెన్స్ చూడమ్మా. ఆ దిశలో నిన్ను నువ్వే మరిచిపోయావు, ఆత్మకి ఆకారాన్ని ఆశిస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ మరిచిపోయావు అనేది ఇందాక చెప్పినట్టు
ఎప్పుడైతే నీవు దేహమని భావన కలిగిందో ఉమ్, నీవుగా ఉన్న స్థితి మీద ఒక మేఘం వచ్చినట్టు, ఒక అడ్డు వచ్చినట్టుగా ఏర్పడింది. ఆ గురుగారు, అంతకంటే ఆ గురుగారు. ఉమ్, ఆత్మకు అసలు అడ్డు క్వశ్చన్ లేదు. ఉమ్, నీ ఆలోచనే నీకు అడ్డు అన్నారు. ఉమ్, అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు ఆ గురుగారు. పరిమితమైన దేహంగా ఉమ్, నీవు ఆత్మవై ఉంటూ ఉమ్, ఇక్కడ భావిస్తున్నావు. ఇది ఒక భావన. నువ్వు భావించకపోతే నువ్వు ఆత్మవే ఆ గురుగారు. తర్వాత తెలుస్తుంది. ఉమ్, భావించినా భావించకపోయినా ఉమ్, ఆత్మకు వచ్చే ఇబ్బంది లేదు. ఉమ్, ముందు తెలియదు. ఉమ్, ఓకే, ఆ గురుగారు. ఇప్పుడు చూడు తర్వాత సెంటెన్స్. ఆత్మను ఎవరు ఎలా తెలుసుకోవడం? మొద్దు శరీరము తెలియగలదా? కుదురులేని మనసు తెలియగలదా? ఇక్కడ ఏమని చెబుతున్నారు? ఇంకా స్పష్టం చేస్తున్నారు. ఉమ్, తెలుసుకోవటం అంటే ఈ శరీరము జడమైంది, ఉమ్, ఇది తెలుసుకునే క్వశ్చన్ లేదు. ఉమ్, మనస్సు సూక్ష్మదేహము, ఉమ్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఉమ్, ఈ రెండింటిని తీసి పారేశారు. ఆ గురుగారు. అంటే దేహాత్మ బుద్ధితో నీవు తెలుసుకోలేవు అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, మనస్సుతో కూడా తెలుసుకోలేవు అన్నారు. ఎందుకని? మనస్సు కూడా ఒక సూక్ష్మదేహం. ఉమ్, ఈ స్థూలదేహం ఏమిటి? పంచభూతాత్మకమైన పంచభూత. స్థూలదేహం నీవు అనుకుంటున్నావు. ఆ గురుగారు. ఈ రెండు ఎవరు చేస్తున్నారు? ఈ మాయా నేను మైండ్ చేస్తా ఉంటే. ఉమ్, ఆత్మ చెయ్యాలి. ఆ గురుగారు. ఉమ్, ఆత్మ ఎన్నడు ఇది అది కాదు. అసలు ఉమ్, తను గుర్తించదు. ఫస్ట్ పాయింట్, ఉమ్, తనకు తాను తనలో ఉంటుంది. ఏ విధంగా అయితే నువ్వు నిద్రపోతున్నప్పుడు దేనిని గుర్తించవో ఉమ్, ఆత్మ కూడా దేనిని గుర్తించదు. ఇప్పుడు చూడమ్మా, నేను నేను అంటూనే ఉంటావు, నాకు తెలియదంటావు, నీవే ఆత్మవే ఉంటూ ఊరక ఉండు అని చెప్తున్నాను. సరే ఉమ్, తెలియకపోతే ఊరికి ఉత్తమం. నేను నేను అని అంటాను అనేది దేహాత్మ బుద్ధితో. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ఏ, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను పుడుతున్నాను, నేను పోతున్నాను, నేను ఉమ్, కష్టాల్లో ఉమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉమ్, దేహంతో చూస్తున్నావు. దేహానికి ఏ ఇబ్బంది లేకపోతే నీవు కంఫర్ట్ గా ఉన్నట్టు లెక్క. ఉమ్, కాబట్టి నేను అంటున్నావు బాగానే ఉంది. అనే నేను యొక్క రియాలిటీ ఎంతవరకు అనేది ప్రశ్న ఇక్కడ. ఆత్మ చెప్పదు. ఆ గురుగారు. నేనంటే మనస్సునని, నేనంటే దేహమని చెప్పదు. ఉమ్, ఉమ్, తనకు తాను తనలో ఉంది. మరింతకీ ఆత్మని తెలుసుకోవడం ఎలాగూ? ఎవరు తెలుసుకోవాలి? ఫస్ట్ పాయింట్ ఉమ్, ముందుగానే చెప్పారు. దేహమా తెలుసుకోలేదు. మనస్సు తెలుసుకోలేదు. మనస్సు తెలుసుకునే ప్రసక్తే లేదు. ఉమ్, మనస్సు అంటే సూక్ష్మదేహం, అంటే ఉమ్, అహంకారమును, వ్యక్తిత్వమును, ఏ పేరన్నా పెట్టు దానికి. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, అది ఎందుకు తెలుసుకోలేదు? చెప్పమ్మా, ఎందుకు తెలుసుకోలేదు మనస్సు? అంటే అది ఒకటే నేను ఉంది కదా గురుగారు, రెండు నేనులు ఉంటేనాక తెలుసు. అది ఉందో లేదో వాడికి తెలియదు. ఉమ్, ఈ మాటలన్నీ ద్వైతంలోనే.
ఉమ్. అంటే ఆ మనస్సు తన ఒక వాసనలతో వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ప్రారంధంతో వచ్చింది. దాని అది అన్నమాట. ఆ, దాని దీనికి ఆన్సర్ ఏమిటి అంటే ఎందుకు తెలుసుకోలేదు? తాము తెలుసుకోలేదు తాడుని. ఆ, తాము నీ మనస్సు తడిసిపాయి. ఓకే గురుగారు. ఉమ్, వాసనలతో రాని, కర్మలతో రాని, ఉమ్, బంధాలతో రాని, దీనికి ఉనికి లేదు కాబట్టి తెలుసుకోలేదు పాయింట్. ఉమ్, అవును, అహంకారానికి ఉనికి లేదు. సత్వరొచ్చు భయం భ్రాంతిలో తాముకి ఉనికి లేదు, అందుకని తాడుని తెలుసుకోలేదు. ఇక్కడ కూడా నీవు దేహమని అనుకుంటున్నావు, ఆత్మయే ఉంటూ అనుకో, ఇబ్బంది. కానీ ఈ అనుకునే దేహాత్మ బుద్ధి కలిగిన మనస్సు దేహం పక్కకి పెడదాం. ఎందుకని? ఆ జడం, అవును, అది మాట్లాడు, మీతో మాట్లాడేది ఈ మనస్సు. ఈ మనస్సే. ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది, పంచేంద్రియాల ద్వారా జగత్తును చూస్తుంది, నీలాగే ఇతరులను చూస్తుంది, బాగానే ఉంది. కాబట్టి ఈ అహంకారము తెలుసుకోలేదు అంటానికి కారణం దానికి ఉనికి లేదు. నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా వచ్చింది ఈ మాయ. నేను అందుకని చెబుతున్నారు మహర్షులు వారు, జడమైన దేహమా ఆత్మ తెలుసుకునే క్వశ్చనే లేదు. ఇది అర్థమవుతుంది. అవును గురువు గారు. మరి మనస్సు ఏమైనా తెలుసుకోగలదా? దానికి ఉనికి లేదు. మనస్సు అంటే అహంకారం, వ్యక్తిత్వం. మనస్సు అంటే కర్తృత్వం. గురువు గారు. అది అంటున్నావు కదా. అవును. ఈ నాది అనేది ఈ మనస్సు ఆత్మని తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? దానికి ఉనికి లేదు. అంతకంటే ఏం లేదు. అందుకని దీనికి సొల్యూషన్ ఏంటి? నీవు ఆత్మమై ఉంటూ అది ప్రకాశిస్తున్నా నాకు తెలియదంటున్నావు. కారణం ఈ మనస్సు, ఈ అహంకారము దేని పక్కన పడే. ఎందుకని దేహంతో పని లేకపోయినా నువ్వు మనస్సుతో ఆలోచిస్తున్నాను. గురువు గారు. ఓకే, అది ఉందేమో చూడు, అదే నేనేమను. ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారు? ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడిందని, ఉనికి లేదు. సో ఉనికి లేని దానితో నీవు ఏ ప్రయత్నము చేసినా ఆత్మనాలు తెలుసుకుంటా. గురువు గారు. అర్థమవుతుంది గురువు గారు. ఆత్మ ఉంటూ నీవు ఆత్మని ఎందుకు తెలుసుకోలేవు? రెండు నేనులు ఉన్నాయా లేవని కూడా పక్కకు పెట్టు. ఈ నేనే సరిగా అర్థం కాదు, ఆ నేనే లేదు, ఎవరికి తెలుసు? గురువు గారు. కాబట్టి జడమైన దేహమా ఆత్మ తెలుసుకోదు. ఈ మనస్సు అహంకారము కూడా సూక్ష్మదేహము కూడా తెలుసు. ఎందుకు తెలుసుకోలేదు? ఉనికి లేదు కాబట్టి. దట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్. తర్వాత చదువు ఏమంటారు? అంతే గురువు గారు. చివరి సెంటెన్స్ ఏంటి? ఊరక ఉండే. అంతే గురువు గారు. ఊరక ఉంది. ఊరక ఉండంటే అర్థం ఏంటి? దేహాల వెంట, ఇంద్రియాల వెంట ప్రపంచంలోకి నీవు సుఖం కోసము, ఆనందం కోసము పరిగెత్తవద్దు, పని కల్పించవద్దు. ఈ అహంకారము ఇంద్రియాల సహాయంతో
అసలే వాసనలతో కూడుకుంది, బయటికి లాక్కుపోతూ ఉంటుంది. ఇది కావాలి, ఇది బాగుంటుందనో తీసుకుపోతుంది. గురుగారు. ఎందుకు చదువుతున్నారు? వృత్తిరాహిత్యమైన మనస్సు అదృశ్యమైపోతుంది, ఆత్మ ఉంటుందని చెప్పడానికి. నీవు ఆత్మని ప్రకాశింప చేయటంలే. గురుగారు. వృత్తిరాహిత్యం వల్ల మనసు అనుభవం లేకుండా అదృశ్యమైపోతుంది. ఎలా ఉంటుందంటే ఈ అహంకారము క్యాటర్ పిన్ అన్నట్టు, పట్టు దొరకపోతే పడిపోతుంది. అహంకారానికి, వ్యక్తిత్వానికి ఆయువు పట్టు ఆలోచన. when you don't have a thought, instantaneous గా ఆత్మ ఉంటుంది అక్కడ. గురుగారు. అందుకని చెబుతున్నారు ఊరక ఉంటుంది. ఎవరికి చెబుతున్నారు? ఈ మాయానికి చెప్తున్నారు. ఆత్మకి చెప్పాల్సిన పని లేదు. నీవు ఆత్మవేను, కొత్తగా ఏది రాదు. ఏం జరుగుతుంది? ధర్మాలు ఈ ధర్మాలు అనుకుంటున్నావు. గురుగారు. దేహం లేకపోతే నాకు ఉనికి లేదనుకుంటున్నావు. ఇద్దరు లేవంగానే దేహంతోనే కదా మనకి. పద్మజ అంటే స్థూల దేహం చూపిస్తున్నావు. దిస్ ఈస్ మై ఫోటో అని. దట్ ఈస్ నాట్ యువర్ ఫోటో. యువర్ ఫోటో నిరాకారం. గురుగారు. ఫోటోగ్రాఫ్ ఒక సందర్భంలో మహర్షుల వారిని దర్శించడానికి ఒక జర్నలిస్ట్ వచ్చాడు. మీరు మాట్లాడేది రికార్డ్ చేస్తానని. నేను మాట్లాడుతూనే ఉన్నానన్నాడు. అరగంట అయింది, ఒక మాట రికార్డు కాలే. ఏమిటి? ఆయన సహజ స్థితిలో ఉన్నాడు అక్కడ. అవును గురుగారు. మాట్లాడుతూనే ఉన్నానన్నాడు పైకి. కాబట్టి ఆత్మని రికార్డు చేయటం గాని, ఆత్మని గుర్తించడం గాని ఈ కెమెరాలకి, ఆడిషన్కి అందతుంది పాయింట్. అది చెప్పడానికి ఏం మాట్లాడేదంటే నేను మాట్లాడుతున్నా అన్నట్టుగా నేను ఉన్నానని చెబుతున్నా, కానీ రికార్డు కాదు అది. ఎందుకని? ఎందుకు రికార్డు కాదు? అక్కడ ఉనికి లేదు అక్కడ. ఉనికి లేదు. అమ్మా, ఆత్మస్థితికి అన్యంగా ఏదీ లేదు. రికార్డింగ్ అంటే కావాలిగా. అవును గురుగారు, ఉనికి ఉండాలి దానికి. నా మాట వినపడుతుందంటే ఇవి అన్యంగా ఉంటే వినపడుతుంది. అవును. ఆత్మగా ఉంటే ఎవరు దేన్ని వినాలి? ఉండదు. కాబట్టి ఒకసారి పూర్తిగా చదువు. ఊరగా ఉండటమే శ్రేయస్కరం అనేది నీకే తెలుస్తుంది. అన్నిటికీ రూపాన్ని ఆపాదించి చూడాలనుకుంటూ పోతున్నావు. ఆ దిశలో నిన్ను నువ్వే మర్చిపోయావు. ఆత్మకి ఆకారాన్ని ఆశిస్తున్నావు. ఆత్మను ఎవరు ఎలా తెలుసుకోవడం? మొద్దు శరీరము తెలియగలదా? కుదురులేని మనసు తెలియగలదా? నేను నేను అంటూనే ఉంటావు, నాకు తెలియదంటావు. నీవే ఆత్మవై ఉంటూ ఊరక ఉండు. చివరికి ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ ఒక అనుగ్రహము చేతనే ఈ మాయ తొలగిపోతుందమ్మా. గురుగారు. చర్యల వల్ల కాదు, కర్మల వల్ల కాదు, ఊరక ఉండటం వల్ల కూడా కాదు. గురుగారు. అది శంకరులు ఈ మాటే అన్నారు, నిశ్చల తత్వ జీవన్ ముక్తి అని. అసలు జీవుడే లేకపోతే లేని జీవుడికి ముక్తి ఏమిటి? సర్పరొచ్చు భయభ్రాంతిలో పావే లేదు, పావుకి ముక్తి తాడైందంటే ఎంత హాస్యాస్పదమో. ఇక్కడ కూడా
జీవుడికి ముక్తి అనే పదం ఉమ్, అట్లాగే ఉంటుంది. ఆ గురువు గారు. ఉమ్, ఉన్నదే ముక్తి స్థితి, ఉన్నది ఆత్మ, ఉమ్, లేనిది జీవ భావన, భావన. ఉమ్, వ్యక్తి భావన. ఉమ్, సరే, దాంతో పాటు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు కూడా ఒకేసారి వచ్చి ఒకేసారి దృశ్యమైపోతాయి. ఉమ్. ఎందుకని? ఇవన్నీ ఆలోచనలు కాబట్టి. ఆలోచనలు కాబట్టి. ఉమ్, తెలుసా? ఉమ్, అంతకంటే ఏం లేదు. ఆత్మను మరిచి అనే పదం మళ్ళీ చెప్తాను. ఉమ్, జీవుడు మరవటం కాదు, ఆ గురువు గారు. ఉమ్, ఆత్మకి మరపు లేదు. ఉమ్, నీవు కర్తవు అనుకుంటున్నావు. ఎప్పుడైతే దేహము నేను అనుకున్నావో, ఈ మాయా నేనుగా, ఉమ్. నీ నిజత్వం లేనట్టుగా నీకు అనిపిస్తుంది. అంతకంటే ఏమీ లేదు. అంటే అహంకారం వచ్చిపోతా ఉంటుంది కాబట్టి అలా అంటే అనుకోవచ్చు కదా. అమ్మా, వచ్చిపోయినా, ఉమ్, వచ్చిపోయినప్పటికీ ఉమ్, తాడు ప్రకాశంతోనే పాము లేదని తెలిసింది. ఉమ్, ఆత్మ ప్రకాశిస్తున్నప్పటికీ నీ దృష్టి దేహం మీద ఉన్నది, ఆకారాల మీద ఉంది, ఉమ్. కోరికల మీద ఉంది, బంధాల మీద ఉంది. ఆ గురువు గారు. ఎందుకని? నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటావు అన్నట్టు పాయింట్. ఉమ్, ఉమ్, ఆత్మకి మతిమరుపు లేదు, ఉమ్, ఆత్మ మర్చిపోలేదు ఇక్కడ. ఆ గురువు గారు. ఉమ్, ఆ గురువు గారు. ఊరికే ఉండమని ఎందుకు అంటున్నారు? దేహాత్మ బుద్ధి జనించకుండా చూడు అన్నారు. అవును. ఉమ్, అవును గురువు గారు. ఒక సందర్భంలో నీ ఆలోచనే నీ సహజత్వానికి అడ్డు అంటారు. ఉమ్, అహం స్ఫురణ ఆలోచన కాదు, ఉమ్, అహం దేహం ఆలోచన. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహము. అది ఎప్పుడైతే వచ్చిందో విచారం చేయమంటాడు, లేకపోతే ఇది పోయిన ప్రసక్తి లేదు. ఉమ్, మహర్షి ఎన్ని చెప్పినా అహంకారమే పుట్టలేదన్నా, వ్యక్తిత్వమే లేదన్నా ఉమ్, మీకు అది మింగుడు పడదు. ఎందుకని? నీవు ఆత్మవై ఉంటూ నేనంటే దేహం అనుకుంటున్నావు. ఇక్కడ దేహం లేకపోతే నేను లేను. నేను పోతాను అనుకుంటాను. ఉమ్, పోతా ఉంటావు, ఎవరికి తెలుసు? ఆ గురువు గారు. ఎత్తుకుపోతున్నావు, ఎత్తుకుపోతున్నావు, పోతా పోవు కదా, లేదు మరి గురువు. తిరిగి వస్తున్నావు. ఉమ్, లేనిది పోవటం ఏంటి, రావటం ఏంటి? ఉమ్, ఇవాళ నిన్నను ఒకటి పెట్టాను, మోక్షం అంటే ఏమిటి? నేను పుట్టలేదని తెలుసుకోవడం. తెలుసుకోవడం. ఆ గురువు గారు. తెలిసి ఉమ్, ఇక్కడ నేను అంటే అహంకారము పుట్టలేదని. పుట్టలేదని. ఉమ్, మరి ఉన్నది ఏమిటి? అహం స్ఫురణ. ఉమ్, అహం స్ఫురణ ఉంటేనే అహం దేహం కనపడుతుంది. అహం దేహం స్ఫురణ లేకుండా ఉండదు. ఉమ్, అహం స్ఫురణ అహం దేహం లేకుండా ఉంటుంది. ఉంటుంది. ఉమ్, మీ అందరి అనుభవం కూడా అదే. ఆ గురువు గారు. ఉమ్, జాగ్రత్త అవస్థలో ఉన్నా లేకపోయినా, కలలు కన్నా కనకపోయినా, దేహస్ఫురణ లేకుండా నిద్రపోతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా అక్కడ. ఆ గురువు గారు. ఉమ్, మరి కాబట్టి ఊరక ఉండు అనే ఉద్దేశంలో తలపుల వెంట వెళ్ళవద్దు. ఉమ్, మేక్ ది మైండ్ థాట్ ఫ్రీ. ఏ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ ఆత్మ ఓన్లీ. అట్లా ఉమ్, హౌ టు మేక్ ది మైండ్ ప్యూరిఫై? అహంకారం ప్యూరిఫికేషన్ ఆలోచన లేకుండా ఉండిపోవడము.
పరిస్థితి. ఉమ్, చూచే నేను అన్యత్వాన్ని చూడకపోతే అది తన్ను తాను చూస్తుంది ఆత్మగా. పరిస్థితి. ఉమ్. దాన్నే మనం అనుగ్రహం అంటాం. నా గురుగారు. ఏమో? ఉమ్, దాన్నే గురువు అన్నారు. ఉమ్, ఏమో? ఆత్మే గురువు అన్నాడు మహర్షి. ఉమ్, నేను అన్నమాట అంట. ఉమ్, నీ గురువు ఎవరంటే ఆత్మే గురువు అంట. ఉమ్. ఆత్మ అంటే ఎరుకే ఎరుకే గురువు. గురువు. ఉమ్, అది నడిపిస్తుంది ఈ జీవుడు. దానికి ఏ పేరైనా పెట్టు. ఉమ్, దైవమను, భగవంతుడను, ఉచ్చదర శక్తి అను. ఉమ్. అది నడిపిస్తుంది. అంటే దాని వల్లనే ఈ మాయాజీవుడు ఉమ్, దేహాలను పట్టుకుంటూ వాటిని పెరుగుతూ పోతూ జనన మరణాలలో అనుక్షణము తిరుగుతూ ఉంటాడు. అంతవరకు మాయలోనే. నా గురుగారు. ఉమ్, ఎంత తిరిగినా ఉమ్, ఆత్మ విడిచి ఉండడు. విశేషం చూడదు. ఉమ్. ఎందుకని? నీ సహజత్వం ఆత్మే కాదు. ఆత్మే కాబట్టి. ఉమ్, ఉమ్. నేను ఆత్మని ఎప్పుడు తెలుసుకుంటాను అని నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు? ఆత్మబుద్ధితో చూస్తున్నావు ఆకారాలు. కాబట్టి. ఉమ్, ఆత్మ కూడా ఒక ఆకారం ఉంటే చూద్దాం అనుకుంటున్నావు. ఉమ్, భగవంతుడికి ఆకారం కల్పించుకుని చూస్తున్నావు. ఇప్పుడు ఉమ్. వివిధ రూపాల్లో భగవంతుడు. నువ్వు గుళ్ళు గోపురం తిరిగేది అవేగా. ఉమ్. ఎందుకని? నీకు ఆకారం ఉందనుకుని దేవుడికి కూడా ఆకారం పెట్టావు. ఆకారం పెట్టాను. ఉమ్, నీవు నిరాకారమే, దైవం నిరాకారం. ఉమ్. నువ్వు అక్కడికి పోయినా కళ్ళు మూసుకుంటావు. ఏముందో చూడటానికి ఏం లేదు అక్కడ. నా గురుగారు. ఉమ్. ఓకే, చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉందే? ఆకార నిరాకారాలు ఏది కొత్తగా రాదు. ఏం నాకెప్పుడు చేస్తారు చెప్పడానికి? చెప్పండి. చెప్పడానికి ఏం లేదు సార్. శ్రవణం చేశాను, మననం చేసి ఆ తర్వాత ఇక్కడ ఊరికే ఉండటం అంటే మీ దృష్టిని బయటికి అంతర్ముఖం చేయాలి. బహిర్ముఖం చేయొద్దు, అంతర్ముఖం కావాలి. అంతే. పోనివ్వక్కర్లే. ఊరికే ఉండటం అంటే అది అర్థం. ఇంట్లో నుంచి బయటికి రావద్దంటే ఇంట్లో ఉన్నట్టే. ఇంట్లో ఉన్నట్టే. యాక్చువల్ గా బాహ్యముఖము అంతర్ముఖాలంటూ ఉంటావు. ఉన్న చోట నుంచి కదులుతున్నాం కాబట్టి బయటకు వెళ్ళాం, దూరం అవుతున్నాం. అక్కడ ఆలోచన వచ్చినప్పుడేమో అన్యత్వం గోచరిస్తుంది. కష్టాలు, సుఖాలు, కాలము, అది నువ్వు బాహ్య చింతన, బాహ్య దృష్టి దృష్టి అంటే జ్ఞానము. అది లేనప్పుడు ఆటోమేటిక్ గా నీవుగానే ఉంటావు. అక్కడ నీవేమి చూడవు. ఆలోచన వస్తే దేహము, సంసారము, ప్రదేశాలు, గుళ్ళు గోపురాలు చూస్తారు. ఆలోచన రాకపోతే ఈ దృష్టితోటి, ఈ జ్ఞానముతోటి ఆత్మను చూడరు. ఇది కటాఫ్ అయిపోతుంది. ఆత్మ దానంతటది ఉన్నానన్న ఎరుకే అన్యంగా ఉంటది. ఆలోచన వస్తే అన్యంగా కనపడుతుంది. దేహమన్యము, సంసారమన్యము, దైవమన్యము. దీనికి బేసిస్ ఏమిటి? ఆలోచన.
ఎవరి ఆలోచన? దేహాత్మ బుద్ధి కలిగినటువంటి అహంకారం కాదు, ఆత్మ ఆలోచన కాదు. కాబట్టి లో దృష్టి అంటే చింతావిహీనం, అంతర్దృష్టి అంటే బాహ్య చింతన లేకపోవడం, అంతా ఒకటే. చింతించే నేను ఆలోచన తల ఎత్తకపోతే ఇన్స్టంటేనియస్ గా అర్థంగా ఉంటుంది. మీరు బయటికి రావద్దు అంటే ఎక్కడుంటారు? ఇంటనే ఉంటారు. గెటింగ్ ది పాయింట్. మీ అడుగు గడప దాటకపోతే ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉండడానికి మీకు ప్రయత్నం అక్కర్లే, బయటికి వెళ్ళాలంటే ఎఫర్ట్ కావాలి. అందుకని ఆత్మస్థితి ఎఫర్ట్లెస్ అన్నాడు పాయింట్. ఎందుకు ఎఫర్ట్లెస్? నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఏమి లేదు, అలా వినకుండా దట్స్ ఆల్. బయటికి వెళ్ళాలన్న ఆలోచన వస్తే అన్ని సర్దుకుని ఇంట్లో